నంద్యాల పట్టణంలోని మెయిన్ బజార్ బైర్మల్ వీధిలో రోడ్డు విస్తరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్డు వెంట అక్రమాలను గుర్తించడానికి మున్సిపల్ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. నంద్యాలలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాతో పాటు ఆక్రమణలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా రహదారి విస్తరణ పనులు చేపట్టాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినా ఇప్పటి వరకు కొన్ని వీధుల్లో నెరవేరలేదు. గతంలో బైర్మల్ వీధిలో ఆర్టీసీ బస్సులు వెళ్లే రహదారి ఉండేది. ప్రస్తుతం చిన్నపాటి వాహనాలు కూడా వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎదురెదురుగా 2 ఆటోలు వస్తే వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో పదుల సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో మున్సిపల్ అధికారులు రహదారుల విస్తరణపై దృష్టి పెట్టారు. అదేవిధంగా పట్టణ ప్రజలు రోడ్డు విస్తరణ పనులు చేయాలని కోరుతున్నారు. నంద్యాల పట్టణంలో ప్రధానంగా బైర్మల్ వీధి, బంగారు అంగళ్ల వీధి, గాంధీ చౌక్ నుంచి పార్క్ రోడ్డు, శ్రీనివాస్ సెంటర్, ఎన్టీఆర్ షాదీఖానా వరకు రహదారులు ఇరుగ్గా మారాయి. 5 నిమిషాల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. దీంతో రహదారులు విస్తరణ చేపట్టాలని ప్రజల నుంచి డిమాండ్ రావడంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రహదారి విస్తరణపై చర్చ జరుగుతున్న వేళ బైర్మల్ వీధిలో పురపాలక అధికారులు రహదారిని కొలతలు వేయడం ప్రారంభించారు. రహదారి ఎంత ఉంది, ఎంత ఆక్రమణకు గురైంది అనే వాటిని గుర్తించనున్నారు. మొత్తం 40 అడుగుల రహదారి విస్తరించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. రోడ్ వైడింగ్ చేస్తే బిజినెస్ లు పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ మొత్తం ఆ సైడ్ పద్మావతి నగర్, ఎన్కే రోడ్డు ఆ సైడ్ మొత్తం పెరుగుతా పోతుంది. ఇక్కడ కస్టమర్లు రావడం కొంచెం తగ్గింది. రోడ్ వైడింగ్ చేస్తే ఫ్యూచర్ లో బిజినెస్ పెరుగుతుంది. మళ్ళా బైర్మల్ స్ట్రీట్ పునర్వైభవం వస్తుందని నా ఉద్దేశం. ఇప్పుడు ఇది 20 feet ఉంది, 30 feet రోడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.